ఆశీర్వదించండి మావయ్య. నీకు మంచి ఫీచర్స్ ఇచ్చారు, నోస్, ఐస్, స్మైల్. అసలు ఆ క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు. భైరవ దీపం గెటప్ కి భలే ఉంటావు నువ్వు అని చెప్పేసి. డాన్స్ బాగా చేస్తారు కదా మామూలుగానే చేస్తూ. బాగా మెయింటైన్ చేస్తున్నారండి. వాడే ఉద్దేశంతో అన్నాడు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు మాట్లాడారు, మీ మీద కేసు. మీరు పోస్ట్ పెట్టారు, మీ మీద కేసు. తప్పు చేస్తుంటే, తప్పుడు పోస్ట్ పెట్టుంటే మీరు అరెస్ట్ చేయండి. గవర్నమెంట్ కూడా ఇదే చేసింది. గూగుల్లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అలా అని 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 గూగుల్ కూడా తీసేసుకున్నాను. ఓకే సెకండ్ అండి. మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. అందరికి నేను చెప్పేది ఒకటి, పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా 4-5 కొందరు మెంటల్ పిచ్చి నా కొడక. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. యూట్యూబ్ లో ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. ఏమైంది? సో ఎవరికి చెప్పకుండా ఒక ఊర్లో నేను ఒకవైపు దిగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వైపు దిగుతారు, మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంకొక వైపు దిగుతారు. ఫ్యాన్స్ చూసుకుంటే మొత్తం అతిపెద్ద లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైసీపీకి 11 సీట్లు ఇచ్చారు. సో 21కి 21 ఇచ్చి జనసేన అంటే ఏంటి, వైసీపీ అంటే ఏంటో చూపించేశారు. ఎవరు